హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకైతే వీడియో అయితే వస్తుందన్నమాట. సో ఏంటి మా డాడీ కోడిని పట్టుకొని వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాము అనేసి అనుకుంటున్నారా? సో అసలు ఏంటంటే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. టెంపుల్కి వచ్చేసి ఇంకా టెంపుల్కి వెళ్తున్నామన్నమాట. సో ఇంకా దారిలో ఉన్నామన్నమాట. సో దారిలో ఆపుకొని ఇంకా కోడి ఇంకా తీసుకున్నామన్నమాట. తీసుకున్న తర్వాత ఇంకా మా రిషి అయితే ఫుల్ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. కోడి పాప వచ్చేసింది అనేసి అండ్ భయపడ్డాడు లాస్ట్కు. తర్వాత వెనకాల డిక్కీలో వేసామన్నమాట. రిషి నేను ముందు కూర్చో అనేసి వెనకాలకు వచ్చేసాడు. సో చుట్టూ డిక్కీలో వేసాము కాళ్ళు కట్టేసి. ఇంకా నేను మా అమ్మ దేవుడికి ఫ్లవర్స్ తీసుకోవడానికి అండ్ మనకి పూజ ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తలలో పువ్వులు పెట్టుకోవాలి కదండి. సో అందుకనేసి ఫ్లవర్స్ తీసుకోవడానికి అనేసి ఇంకా మేము కూడా దిగేసి ఫ్లవర్స్ తీసుకొని ఇంకా మళ్ళీ కార్ అయితే ఎక్కేసాము. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. మార్నింగే బయలుదేరాము, అయినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. సో ఇంకా ఆగామన్నమాట. మా చిన్న బాబు చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడో, మా రిష్విక్ నాన్న క్యూట్గా స్మైల్ ఇస్తున్నాడు అనమాట. ఇంకా ఆగిపోయామేంటి అనేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా టర్న్ అవుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడైతే ఇంకా ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా టెంపుల్కి వచ్చేసి ఇంకా మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామో మీరే ఇప్పుడు చూస్తారు. ఇంకా చాలా బాగుంటుంది. చాలాసార్లు వెళ్ళాము మేము ఈ టెంపుల్కి. అండ్ అమ్మకి ఇంకా అమ్మవారు కల్లోకి వచ్చారంట. అందుకనేసి ఇంకా అమ్మవారికి ఇలా చేయాలి అనేసి సడన్గా అనుకుందంట. ఇంకా సడన్గా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసామన్నమాట. ఇంకా అందుకనేసి మమ్మీ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా నేనైతే దిగిపోయి అన్నీ పట్టుకొని ఇంకా వెళ్తున్నాను అనమాట ముందు. సో అందరికీ ఆల్మోస్ట్ మన ఏరియాలో ఉన్న వాళ్ళకైతే నా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికైతే ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది. సో ఎల్లమ్మ టెంపుల్ అనమాట. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి దేవాలయం అనమాట. పట్టణ చెరువు దగ్గర ఉంటుంది అనమాట. మెయిన్ రోడ్కే ఉంటుందన్నమాట. అందరికీ తెలిసిన టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి చాలాసార్లు వచ్చామన్నమాట. మేము కూడా వస్తూనే ఉంటామన్నమాట. దగ్గరే టెంపుల్. అమ్మవారు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. చూడండి ఇంకా అన్నీ కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసారనమాట మా మమ్మీ వాళ్ళు. ఇంకా రిషి చూడండి పెళ్లి కుమారుడు రెడీ అయిపోయాడనమాట. నిల్చొని చూస్తున్నాడు, ఆ కోడినే చూస్తున్నాడు. మా రిషి అయితే ఏంటో అనుకుంటున్నాడో ఏంటో అసలు ఎప్పుడు చూడడు కదా, కాబట్టి అలాగే చూస్తున్నాడు అనమాట మా రిషి. ఇంకా జనం అసలు చాలామందే ఉన్నారు. ఇంకా కాళ్ళు కడుక్కొని ఇంకా టెంపుల్ లోపలికైతే అందరం అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ అమ్మవారికి అయితే ఇంకా వడి బియ్యం కలుపుతున్నారనమాట. ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా ఫస్ట్ వడి బియ్యం కలిపేటప్పుడు ఇంకా 5 మెంబర్స్ చేతులు పెట్టాలంట. కలిపి 5 మెంబర్స్ చేతులు పెట్టాలంట, కలపాలంట. సో నేను కూడా అన్ని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో చెప్తుందనమాట మా అమ్మ కలుపుతూ ఇలా అనేసి ప్రతి ఒక్కటి. సో ఇంకా నేనైతే అమ్మకి హెల్ప్ చేస్తున్నాను. ఆయిల్ పొయ్యి అంటే ఆయిల్ వేస్తున్నాను. ఇంకా రిషిక్ బాబుని చూడండి ఇక్కడ పక్కనే ఇంకా ఒక చిన్నది ఇంకా ఆల్వేస్ ఎత్తుకొని ఉండలేం కదా, ఎక్కువ టైం పడుతుంది అనేసి ఇంకా అక్కడ పడుకోబెట్టామన్నమాట. మా పక్కనే చూడండి అటు ఇటు చూస్తున్నాడు ఎక్కడికి వచ్చామనేసి. ఇంకా మా సిస్టర్ అయితే ఆడిస్తుందన్నమాట. ఒక క్యూట్గా ఏడుస్తున్నాడు. కింద పడుకోబెట్టారు, ఎక్కడికో వచ్చాము. అండ్ అక్కడ సాంగ్స్ కూడా పెట్టారనమాట టెంపుల్ దగ్గర. ఇంకా ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో ఎందుకు ఎక్కడికి వచ్చాము అనేసి ఇంకా ఆలోచిస్తూ ఇంకా ఆడుకుంటున్నాడు అనమాట బాబు. ఇంకా మా మమ్మీ నేను అయితే ఇంకా ప్రాసెస్ అయితే అంతా మా మమ్మీ చెప్తూ ఉంటే నేనైతే ఇంకా
చూస్తూ ఇంకా హెల్ప్ చేస్తూ ఇంకా అన్నీ పెట్టేస్తున్నామన్నమాట కావాల్సినవన్నీ. సో, టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. చాలా బావుంటుంది. అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడొచ్చేసి జంట నాగుల విగ్రహం ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడొచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఎదురుగా కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసి అమ్మవారికి బియ్యం అందరూ ఇక్కడే సమర్పించుకుంటారనమాట. సో, అందులో నుంచి నాకు అన్నీ చెప్తుందనమాట. ఇవి ఇవి తీసి పెట్టు అనేసి. అందుకనేసి ఇంకా నేను తీసి ఎలా చెప్తే అలా పెడుతున్నాను. ఇంకా అన్నీ ముందే తీసుకుంది మా మమ్మీ. ఇంకా సో, ఏది అమ్మవారి ఇలాంటి పూజలు, వ్రతాలు అన్నా నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా అమ్మవారి టెంపుల్స్ వెళ్ళడము, ఇంకా అక్కడ అమ్మవారికి దండ కూడా తీసుకున్నాము. అండ్ తలలోకి ఫ్లవర్స్ కూడా తీసుకున్నామని చెప్పాను కదా! సో, అమ్మవారికి బ్యాంగిల్స్, ఇంకా జాకెట్ ముక్కలు, శారీ, ఇంకా కుడుకలు, ఖర్జూర పండ్లు, వక్కలు, పోకలు, గుండు పోకలు, ఇంకా ఇవన్నీ నాకు బాగా గుర్తున్నాయి. సో, అందుకనే ఇంత ఫాస్ట్‌గా చెప్తున్నాను మిస్టేక్ లేకుండా. సో, రిషిక్ చూడండి ఎంత క్యూట్‌గా చూస్తున్నాడో. ఇంకా ఉండట్లేడనమాట కింద. చెల్లి ఎత్తుకోవడానికే సరిపోయింది మా చిన్న చెల్లి అయితే. ఇంకా చూడండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి బియ్యం పట్టుకొని ఇంకా మొక్కమని చెప్పారనమాట. అక్కడ పంతులకి మొక్కి అమ్మవారికి చూయించి బియ్యం ఇక్కడ చూయించి అమ్మవారికి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ రూట్లోనే ఇంకా ఇట్లాగే సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ అక్కడ కూడా మొక్కమని చెప్పారు. మొక్కేసి నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, ఇలా చుట్టూ తిరిగి ఈ ప్లేస్కి రావాలంట. సో, వాళ్ళకి తెలీదు కాబట్టి ఇంకా పంతులు చెప్పినట్టుగా ఫాలో అయిపోవాలి కదా. సో, వచ్చి ఇక్కడ పెట్టేసి ఇంకా ఇక్కడ బియ్యం పోయాలంట. సో, ఆయిల్ కూడా తీసుకొచ్చాము. ఆయిల్ ఇంకా వత్తులు అయితే అక్కడ దీపెంతలల్లో వేసి పోసేసాము. ఇంకా ఫస్ట్ చీర పరవమని చెప్పారు. అందరూ అలాగే చేస్తారు అనేసి అంటే తర్వాత ఏం చెప్పారంటే ఇంకా సో, అమ్మవారి ఫోటో అయితే ఇక్కడ ఇలా ఉంది. ఆ తర్వాత ఏం చెప్పారంటే లేదు చీర ఇంకా పరవకూడదు. చీర ఫోల్డ్ చేసి అక్కడ పెట్టి జాకెట్ బట్టలు అండ్ బ్యాంగిల్స్ కూడా అక్కడ పెట్టండి అని ఇంకా నెక్స్ట్ చాలామంది పోస్తున్నారండి. అసలు ఆ రోజు ఇంతమంది ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇంకా జాకెట్ ముక్క పరిసి పొయ్యండి అనేసి మళ్ళీ చెప్తే అట్లాగా పోస్తారు అంటే ఫస్ట్ టైం అనమాట మేము ఇక్కడ చేయడము. అమ్మ వాళ్ళు కూడా చేయడము. ఇంకా ఇలా పసుపు కుంకుమ వేయండి అని ప్రతి ఒక్కటి ఇంకా చెప్తున్నారనమాట. చెప్తూ ఉంటే అలా చేస్తున్నాం అనమాట. ఇంకా అందరం తర్వాత బొట్టు పెట్టుకోవాలి కదా. బియ్యం పోసేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వచ్చేసి ఎవరు ఉంటారో ఉండరో అనేసి అనుకున్నాము మేమైతే. కానీ చాలామంది ఉన్నారు. చాలామంది ఆ రోజు బియ్యం కూడా అమ్మవారికి సమర్పించుకున్నారు. మాకు కూడా చాయిస్ వచ్చిందనమాట. బియ్యం అమ్మవారికి వేరే వాళ్ళతో పాటు పోసే చాయిస్ వచ్చిందనమాట. అలా రావడం అదృష్టం అంటారు కదా. సో, ఇంకా అమ్మవారికి కూడా బొట్టు పెట్టేస్తుందనమాట అమ్మ. ఇంకా ఇక్కడ ఆంటీ చెప్తుందనమాట ఫస్ట్ ఇలా చేయండి అనేసి. ఇంకా గాజులు జాకెట్ ముక్క అక్కడ అమ్మవారికి పెట్టమని ఇస్తుంది అమ్మకి. సో, పెట్టేస్తున్నారనమాట. పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు పసుపు కుంకుమ అమ్మవారి వల్లో అంటే జాకెట్ ముక్కలో వేయాలంట. వేసిన తర్వాత ఇంకా పువ్వులు పెట్టాలి కదా అండి. సో, ఇంకా నేనైతే అమ్మవారికి ఫ్లవర్స్ అయితే దండ అయితే వేసాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పువ్వులు జాజి పువ్వులు, సన్నజాజి పువ్వులు దొరికాయి. తీసుకున్నామన్నమాట. ఇంకా నేను వచ్చేసి కనకాంబరాలు పెట్టేసుకున్నాను. ఇంకా సో, ఈ పూజలు ఆ టెంపుల్స్ అంటే ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి కాబట్టి నేనైతే ఈ శారీ వేర్ చేశాననమాట. ఇంకా ఆయిల్ పోసి ఇంకా వత్తులు కూడా వేసేసి ఆయిల్ పోసి ఇంకా అగరబత్తులు కూడా వెలిగించేసింది అనమాట అమ్మ. ఇంకా టెంకాయ వచ్చేసి బయట కొట్టుకురమ్మని చెప్పారు. సో, ఇంకా టెంకాయ వచ్చేసి రిషి వాళ్ళ డాడీకి ఇస్తే వాళ్ళ బయట కొట్టేశారనమాట. ముందు అమ్మవారికి టెంపుల్కి ఆపోజిటే ఉంటుందన్నమాట కొట్టేది. అక్కడ కొట్టేశారనమాట. సో, ఇక్కడ వీడియోనే మా రిషి ఇంకా వాళ్ళ తాతయ్య దగ్గర ఉన్నాడు.
ఇంకా చిన్న బాబు వచ్చేసి చెల్లి దగ్గర ఉన్నాడు. ఇంకా మా అమ్మ నేను ఇక్కడనే ఉన్నాం కాబట్టి వీడియో చెల్లి వచ్చేసి ఇక్కడ నుంచే తీసిందనమాట. చూడండి అక్కడ పంతులు చెప్తున్నాడు కదా! సో అగరబత్తీలు కూడా అక్కడే పెట్టించారు. సో ఇంకా బియ్యం అయితే ఇంకా ఇలా పట్టుకొని ఇలా పొయ్యమని చెప్తుంది. ఇంకా నేనైతే ఫస్ట్ టైం పోసాను చాలాసార్లు. బట్ అమ్మవార్ల దగ్గర ఎప్పుడు పొయ్యలేదు. సో అలా పొయ్యమని చెప్తే ఇంకా పోస్తున్నాననమాట. 5 టైమ్స్ పొయ్యాలి అని అంటే సో ఇలా పోసేస్తున్నాననమాట. ఇంకా నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా పోస్తూ ఉంటే అమ్మవారికి చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మనకి అంతే కదండీ! ఇంకా దేవుడు లేనిది మనమైతే లేము. మేమైతే చాలా నమ్ముతాము. ఇంకా చాలా టెంపుల్స్‌కి వెళ్తాము. ఇంకా ఖచ్చితంగా వెళ్తామనమాట. మొక్కుతామనమాట. ఇంకా నాకైతే ఒక సైడ్ అయితే క్లిప్ ఉండట్లేదు. ఫ్లవర్స్ అయితే ఊడిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఆంటీ పోస్తుందనమాట. ఇంకా 5 మెంబర్స్ పొయ్యాలి కదా అండి బియ్యము. ఇంకా పిలిచామనమాట. మీరు కూడా పొయ్యండి ఆంటీ అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మ పోస్తుందనమాట. ఇంకా అందరం కలిసి మొత్తం అయితే 5 టైమ్స్ పోస్తున్నాము. 5 మెంబర్స్ పోస్తున్నారు. 5 మెంబర్స్ పోయాలి అంట. సో ఇంకా అమ్మవారు చూడండి విగ్రహము లోపల ఇలా ఉంటుంది. అసలు వీడియో యాక్సెప్ట్ చేయడు. ఎప్పుడైనా యాక్సెప్ట్ చేయడు. ఈ పంతులు మాత్రం ఇంకా మా చెల్లి బ్యాగ్ నుండి తీసినట్టుంది. అందుకనేసి వచ్చింది. అస్సలు యాక్సెప్ట్ చేయడనమాట. ఫోటో డిలీట్ చేసేసాడనమాట. ముందుసారి ఒకసారి ఇలా జరిగిందనమాట. ఫోటో తీసుకుంటే డిలీట్ చేసేసాడనమాట. సో యాక్సెప్టబుల్ ఉండదు కదా! బట్ ఇక వీడియోలో అలా తీసేసింది మా చెల్లి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా 5 మెంబర్స్ అవుతారు ఆంటీతో అని నేను చెప్తున్నాననమాట. ఇంకా చాలా కలర్ఫుల్‌గా అమ్మవారిని అయితే ఫ్లవర్స్‌తో బాగా డెకరేట్ చేస్తారు. ఆ దీపాలు అటు ఇటు పెడితే ఎంత బాగా అనిపిస్తుందో అమ్మవారు. ఇంకా మనము చూస్తే ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంచిగా మొక్కులు చాలా మంచిగా నెరవేరుతాయంట ఇక్కడ. చాలామంది అంటారు. చాలా పబ్లిక్ ఉంటారు అసలు ఎప్పుడు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే 1 రూపీ కాయిన్ ఇంకా అమ్మవారు ముందు గజస్తంభం దగ్గర నిల్చోబెడతారనమాట. మనం కోరిక మొక్కుకొని నిల్చోబెడతారనమాట. ఇంకా మేము కూడా నిల్చోబెట్టాము. కానీ ఆ క్లిప్ అయితే ఇక్కడ ఇందులో వీడియోలో అయితే లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బియ్యం పోసేసాం కదండీ! ఇంకా మనము అమ్మవారికి అయితే ఇంకా పాటలు పాడాలి కదా! ఇంకా బియ్యం పోసిన తర్వాత. సో ఇలా మేము ఇన్స్టెంట్ దీపాలు అక్కడే పెట్టేలాగా తీసుకెళ్ళామన్నమాట. వాటి కింద దీపం ఎప్పుడైనా ఒక్కటే ఉండకూడదంట. అందుకనేసి అమ్మ ఆకులు వేసిందనమాట. వేసి ఇంకా చూడండి పాటలైతే ఒక ఆంటీ పాడింది. ఒక్కటి కాదు, 2 కాదు, 5 పాటలు పాడిందనమాట ఆంటీ. అసలు మేమైతే టెంపుల్ దగ్గర అసలు ఎక్కువ మంది ఉంటారో ఉండరో, ఉన్నా కూడా సాంగ్స్ వచ్చేవాళ్ళు ఉండాలి కదా! సో ఈ జనరేషన్‌లో సాంగ్స్ అసలు అన్ని ఫోన్లలోనే అవుతున్నాయి అసలు. మొత్తము ఇంకా నోటి నుంచి పాటలు అనేటివి రావట్లేవు. చాలా పెద్దవాళ్ళైతేనే వస్తున్నాయి. వాళ్ళకి వచ్చిన సాంగ్స్ పాడుతున్నారు కదా! సో ఆంటీ అయితే మంచిగా పాడింది. ఆ మిడిల్‌లో ఉంది కదా! ఆ ఆంటీ పాడిందనమాట. పాటలు వచ్చేసి 5 పాటలు పాడిందనమాట. చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే అన్నీ సక్సెస్‌ఫుల్‌గా జరిగాయన్నమాట. అందుకనేసి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీకు వీడియో ఎందుకు అప్లోడ్ చేశానంటే ఇంకా ఎవరికైనా అమ్మవార్ల దగ్గర ఎలా చేయాలి అనేసి తెలియకపోతే నా వీడియో ద్వారా కొన్ని విషయాలైనా తెలుస్తాయి. ఇవివైనా కనీసం అట్లీస్ట్ ఇవి తీసుకెళ్ళాలి, ఇలా కలపాలి. సో ముందు ఆలోచించిందంటే ఇంటి నుంచే బియ్యం కలుపుకొని వెళ్ళాలా, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కలపాలా అన్న డౌట్స్. ఇలా డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో అక్కడే కలపాలి అని చెప్పారనమాట. ఇంకా మా మమ్మీ ఫోన్ తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అడిగితే సో ఇలా డౌట్స్ వస్తూ ఉంటాయి కొన్ని. సో అందుకనేసి మనం
కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా కొంతమందికైనా తెలుస్తుంది. నా వల్ల నా వీడియో రీచ్ కావడం వల్ల, నా ఛానల్లో పెట్టడం వల్ల అనేసి నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఇంకా పాటలు పాడటం అయితే అయిపోయింది. ఇంకా ఎదుర్కొంటున్నామన్నమాట. అమ్మవారికి అయితే ఎదుర్కొని ఇంకా ఇక్కడ డబ్బులు పెట్టాలన్నమాట. పంతులు వచ్చేసాడు చూడండి. ఇంకా ఈ పంతులు ఎప్పుడు బియ్యం దగ్గరే ఉంటాడు. మనకి 5 పిడికెలు బియ్యం ఇస్తాడంట. ఈ పంతులు మనం పోసిన బియ్యంలోకెళ్ళి 5 పిడికెలు బియ్యం ఇస్తాడంట. అవి వచ్చేసి మనం ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మనం డైలీ వండుకునే మంచి రోజు చూసుకొని, ఒకరోజు చూసుకొని డైలీ వండుకునే బియ్యంలో కలుపుకోవాలంట. ఆ రోజు నుంచి ఇంకా వండుకోవాలంట అనమాట. తర్వాత నెక్స్ట్ అలా ఇచ్చేసాడు పంతులు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిషిక్ చూడండి మొక్కిస్తున్నాడు. వాళ్ళ డాడీ వచ్చేసి ఇంకా నేను కూడా మొక్కుతున్నాను. రిషాంక్ని కూడా పిలుస్తున్నాం అనమాట, బయట ఉన్నాడనేసి. ఇంకా అమ్మ అందరం ఇంకా మొక్కామన్నమాట. రిషి కూడా వచ్చేసాడు, మొక్కేశాడు. ఇంకా మంచిగా దేవుడికి మొక్కు మంచిగా చదువు రావాలని మొక్కు నాన్న అనేసి అంటే ఇంకా మొక్కేస్తున్నాడు అనమాట. పంతులు అయితే ఇంకా అలా 5 గుప్పెలు ఇచ్చేసాడు. ఇంకా కోడిని కట్ చేయడం అనమాట. ఇంకా రౌండ్స్ అయితే వేసేస్తున్నారనమాట. ఇంకా నేనైతే దీపం వచ్చేసి ఇంకా అక్కడ బయట పెట్టేశాను. ముందు ఉంటుందన్నమాట, అక్కడ దీపాలు అందరూ వెలిగిస్తున్నారు. కార్తీక మాసం వచ్చేసి కాబట్టి అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ఇంకా అక్కడ దీపాలు పెట్టేశాము నేను, అమ్మ. అండ్ ఇంకా కోడిని కట్ చేయాలి లాస్ట్లో అనేసి ఇంకా కట్ చేస్తున్నారు. ఇంకా రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా చిన్న బాబుని అయితే అమ్మ తీసుకొని ఇంకా డాడీ ఇంకా ఉంటారంట కోడిని కట్ చేసేవాళ్ళు. ఇంకా కళ్ళు ఇంకా చాక పెట్టేసి ఇంకా కోడికి కూడా తాపుతారు కదా, వాటరు కళ్ళు అన్నీ తాపుతారు కదా. సో ఇంకా అలా తాపేసి ఇంకా సాంప్రదాయం అంతా పాటించి ఇంకా అలా కట్ చేశారు. అలా అక్కడే ఇంకా కోడినైతే కట్ చేశారనమాట. మనము అక్కడే అయినా వండుకొని ఇంకా తినొచ్చంట. ఇంకా ఇంటికి వచ్చైనా వండుకొని తినొచ్చంట అనమాట. సో ఇదైతే అమ్మవారికి సమర్పించినట్టు అనమాట. ఇది వచ్చేసి ఈ ప్రాసెస్ అంతా వచ్చేసి వెనకాల ఉంటుంది అనమాట ప్లేస్. అక్కడ కనిపిస్తుంది కదా డోరు, ఆ వెనకాల వెళ్ళి అంతా ఇంకా చేస్తారనమాట ప్రాసెస్. అక్కడే వండుకొని తినాలన్నా ఇష్టం అనమాట, మన చాయిస్ అది. ఇంకా కొన్ని ఇంకా మేమైతే అమ్మవారికి అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి అయితే అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా నేను మా సిస్టర్ కూడా ఫొటోస్ కూడా దిగామన్నమాట. ఇంకా చాలా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా. సో హారతి పట్టుకొని నేను ఇంకా మా చెల్లెలు దిగామన్నమాట. ఇంకా తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కూడా దిగాము. ఇంకా రిషి, మమ్మీ, డాడీ, ఇంకా చెల్లి, ఇంకా మా చిన్న బాబుతోటి మా మమ్మీ, ఇంకా పిల్లలతోటి మా మమ్మీ డాడీ ఇద్దరు దిగారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా డాడీ, రిషి, ఇంకా మా వారు, మా నాన్న దిగారు. ఇంకా ఫైనల్గా అయితే ఒక గ్రూప్ ఫోటో దించుకున్నాం అనమాట. మా చెల్లి తీసింది, ఒక సెల్ఫీ తీసుకుందనమాట. తను వచ్చేసి తనని కూడా ట్రెడిషనల్గా రెడీ చేశాను. ఇంకా నేను మా వారు కూడా దిగామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్ని. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.